నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. జనవరి 26వ తారీఖు అయితే మరో 4 హామీలను నెరవేర్చబోతా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. దానికోసము సర్వేలు కూడా గ్రామ సభలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే కొన్ని వివాదాలు అయితే వస్తూ ఉన్నాయి. కొంత గ్రామ సభల్లోకి వెళ్ళిన అధికారులకి కొంత ఇబ్బందులు అయితే కలుగుతూ ఉన్నాయి. వీటి మీద కూడా బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. వీటన్నిటి గురించి కుల్లాకుల్లా తెలుసుకుందాం. మనతోనే స్పోక్ పర్సన్ సత్యం శ్రీరంగం గారు అయితే ఉన్నారు. సార్, ఎలా చూస్తూ ఉన్నారు? మొన్న నుండి చూస్తూ ఉన్నాము అంటే కంచెలు తీసేసిన గవర్నమెంట్ ఇప్పుడు బందీఖానాల్లో గ్రామాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు స్పష్టంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బందీఖానాల్లో, కంచెల్లో, గడిల్లో పరిపాలించే చరిత్ర వాళ్ళది, కాంగ్రెస్ పార్టీ కాదు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా గ్రామ సభల్లో లబ్ధిదారులు ఎంపిక చేయమని చెప్తున్నారు. మా ముఖ్యమంత్రి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు గ్రామ సభల్లో చాలా స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా లబ్ధి చేకూర్చాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్తున్నాం. వాళ్ళు గతంలో ఇదే ఎమ్మెల్యే, ఇదే మంత్రులు, మేము టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తాం, వేరే వాళ్ళకి ఇయ్యం, ఏం చేస్తారు చేయండి అన్న గతం చరిత్ర ఉంది. హరీష్ రావు గారు మాట్లాడతారు, పోలీసు పహారా జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు మీరు రండి, పోలీసులు లేకుండా నేను వస్తా అన్నాడు. ఆఫ్టర్ ఆల్ నేను ప్రజలు తిరస్కరించిన మంత్రి నువ్వు. 10 సంవత్సరాల్లో నువ్వేం చేయలేక విఫలమైన మంత్రివి. 10 సంవత్సరాలు ఈరోజు సిద్దిపేట జిల్లాలో 2 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేశారంటే 10 సంవత్సరాలు ఆ జిల్లాలో ప్రాతినిధ్యం వచ్చిన ముఖ్యమంత్రి, ఆ జిల్లాకే ప్రాతినిధ్యం, సిద్దిపేట ప్రాతినిధ్యం వచ్చిన హరీష్ రావు పూర్తిగా విఫలమైన కాదా అని హరీష్ రావు సూటిగా ప్రశ్నిస్తున్నాం. హరీష్ రావు గారు మీ జిల్లాలో 2 లక్షల మందికి ఇల్లు లేవంటే నువ్వేం గడ్డి పీకావు? ఈరోజు అడుగుతున్నాం మేము. కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. 1,00,000 కోట్లు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఇచ్చారని. సన్నాసి, మీరు 1,00,000 కోట్లు 10 సంవత్సరాలు ఇచ్చారు. కానీ మా ముఖ్యమంత్రి గారు రైతులకు ఈరోజు 30,000 కోట్ల పైచులకు లబ్ధి చేకూరింది. 22,000 కోట్లు మేము రుణమాఫీ చేశాము. మీరు ఇవ్వని 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు మేము ఇచ్చాము. మీరు ఇచ్చిన 1,00,000 కోట్లలో 30,000 కోట్లు దుర్వినియోగం అయింది. మీరు కొండలకి, గుట్టలకి, చెరువులకి, ప్లాట్లకి, రోడ్లకి ఇచ్చారు. మేము అలా ఇవ్వలేదు. మేము చాలా పారదర్శకంగా చేస్తున్నాం. మీ ప్రభుత్వ పథకాలు అంటున్నాం. ప్రభుత్వ పథకాల్లో కొన్ని చోట్ల చిన్న చిన్న పొరపాటు అయితే దాన్ని భూతద్దంలో చూపించి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. అలా రెచ్చగొడదు అంటున్నాము. మీరు గత 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ రోజన్నా హైదరాబాద్లో అదే వాళ్ళున్న గడిలో ఆ దొరగారి దగ్గర 10 గంటల్లోపు అధికారులను పిలిచి మాట్లాడిన చరిత్ర ఉందా? మంత్రులు కలిసి చరిత్ర ఉందా? అరే, మీ ఉప ముఖ్యమంత్రి గంటలు పెడితే దిక్కు లేకపోయా? ఈరోజు మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉంటే ప్రతి శాఖ మీద 10 గంటలు 11 లోపు అన్ని సమీక్షలు చేస్తున్నాడు. ప్రభుత్వ పథకాలు ఏదా ప్రజలకు వెళ్ళాలి. ఈరోజు దావోస్ పర్యటనలో, సింగపూర్ పర్యటనలో 70,000 కోట్ల రూపాయలు పైగా ఒప్పందాలు చేసుకొని వచ్చారు. అది పెద్ద విజయం. పోయిన సంవత్సరం 42,000 కోట్లు ఇచ్చారు. మీరు 1,00,000 కోట్ల అప్పులు చేస్తే, వడ్డీలు కడుతూ ఎక్కువ వడ్డీలు తెస్తే, భ్రష్టు పట్టించి వ్యవస్థలు నాశనం చేస్తే, మేము ఈరోజు పారదర్శకంగా ప్రజల ముందుకు వెళ్ళి ప్రజలతో చేస్తుంటే మీరు తప్పుపడుతున్నారు, మీరు రెచ్చగొడుతున్నారు. మీకు సిగ్గని పెట్టలే అసలు. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన పోయి దావాస్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దావాస్లో పర్యటన అక్కడ ఏంది, ఇక్కడున్న కంపెనీలతోనే అక్కడ ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు? ఆ మాట అంటే ప్రజలు కొడతారు చెప్పులతో, మేం కాదు. ప్రజలు కేటీఆర్ని, హరీష్ రావు ఉమ్ముతున్నారు ఒక పక్క నుంచి. దావోస్లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు, మా ఐటీ శాఖ మంత్రి, పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీధరబాబు గారు నానా బతిమలాడుకొని ఇక్కడ రైజింగ్ టీం అంతా స్పష్టంగా నిర్దేశంగా ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం 4th సిటీని అని మేము చూపించుకుంటూ వాళ్ళని ఒప్పించుకొని 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెస్తున్నాం. ఈరోజు 60,000 కోట్ల పైచులకు పెట్టుబడులు ఈరోజు అగ్రిమెంట్లని. పోయిన సంవత్సరం 42,000 కోట్లని. వెళ్ళే ముందు కూడా 42,000 కోట్లలో ఎన్ని ఇంప్లిమెంట్ అయినాయి, ఎన్ని పట్టాలు ఎక్కినాయి, ఎన్ని మొదలైనాయి అని చెప్పి చెక్ చేసుకుని పోయారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడికి సిగ్గనిపించలేదా? అసలు కేటీఆర్ ఇంత ముందు దిగినప్పుడు మీరు చూసారు చూడలేదు, ఇటు కళ్ళద్దాలు పెట్టుకొని అక్కడ చెయ్యిపుతూ ఇక్కడ చెయ్యిపుతూ స్టైల్గా ఫోటోలు దిగాడు. మా ముఖ్యమంత్రి అట్ట కూడా చేయట్లేదే. ముఖ్యమంత్రి అంటానికి వీళ్ళు నోరెట్టు వస్తుంది అసలు వీళ్ళకి నోరు ఎలా వస్తుంది? మీరు రైతు కమిటీ వేశారు, సిగ్గు అనిపిస్తుంది రైతు కమిటీ వేసి అంటే. రైతుల ఆత్మహత్యల గురించి గత 10 సంవత్సరాలు మీ పాలన కదా రైతుల ఆత్మహత్యలకు కారణం. గత 10 సంవత్సరాల్లో మీరు అవలంబించిన విధానాలు కదా, రైతు విధానాలు కదా. ఏ రోజైనా కౌలు రైతులను గుర్తించారా? ఏ రోజైనా కౌలు రైతులకు ₹1 సాయం చేద్దామని మీరు అనుకున్నారా? ఈరోజు కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నాం. మేము 12,000 ఇస్తే మీరు 15,000 ఎందుకు అంటున్నారు? మీరు ముంచిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఈరోజు కూడా ఇస్తున్నామంటే 12,000. అది రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక. అది ఇంకోటి కౌలు రైతుల గురించి చెప్పారు కాబట్టి కౌలు రైతులు అంటే ఎవరు అనే వివాదం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఉపాధి హామీ పథకం ఉన్న వల్ల, లేకుంటే దాంట్లో 20 రోజులు పనిచేసిన వల్ల అనే హామీ అన్ని కోతల రాష్ట్రముగా ఉంది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు ఇస్తుందంటే కోతలు చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు. మిత్రమా, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు పారదర్శకంగా జరగబోతుంది. మీరు మీ టైంలో లాగా పథకాలు మిస్యూజ్ కాకుండా మేము ప్రణాళిక చేస్తున్నాము.
రెండోది ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు లేని కుటుంబానికి ఇస్తాము. ఒకవేళ పొరపాటు రేషన్ కార్డు మీకు ఇల్లు రాకపోతే మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇందిరా మిల్లు రాకపోతే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మేము 45 లక్షలు ఇందిరా మిల్లు ఇస్తా ఉన్నాము. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరా మిల్లు ఇస్తామన్నాము. గతంలో లాగా మేము ఇందిరా మిల్లు మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్తారు. ఇప్పటికీ 3 సార్లు అప్లికేషన్ గ్రామాల్లో ఇచ్చామని కూడా గ్రామ వస్తువులు చెప్తా ఉన్నారు. ఎన్నిసార్లు అప్లికేషన్స్ పెట్టుకోవాలి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వచ్చుడుతోనే ఒక అప్లికేషన్ తీసుకున్నారు 6 గ్యారెంట్ల మీద. తర్వాత బీసీ కులగన్న అని చెప్పేసి ఇంకొక దరఖాస్తు తీసుకున్నారు. తర్వాత ఈరోజు గ్రామ సభలన్నీ మళ్ళీ ఇంకో దరఖాస్తు తీసుకుంటా ఉన్నారు. ఈ దరఖాస్తులతో కాలయాపన చేస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారు. గ్రామ సభల్లో తీసుకునే దరఖాస్తులు గతంలో మీరు ఇచ్చి లిస్టులో రాకపోతే ఇవ్వమంటున్నాం. చాలామంది రాలేదంటున్నారు కాబట్టి ఇవ్వమంటున్నాం. అర్థమైందా? బీసీ కులగన్న సపరేట్. ఎందుకు? బీసీల వరకే కులగన్న జరిగింది. ఎంతమంది బీసీలు అని చెప్పి బీసీ కమిషన్ ఇచ్చిన తీర్పు ప్రకారం బీసీలకు న్యాయం చేయాలి, రిజర్వేషన్ కల్పించాలని అది ఒక ప్రణాళిక. మేము ఫస్ట్ గ్రామ సభలో పెట్టినప్పుడు అసలు ఎంతమంది ఇల్లు లేని పేదలు ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది ఏ పథకం అందుతుంది, ఏ పథకం మేము ఇవ్వాలి అని ఒక స్టాటిస్టిక్స్ చేసుకున్నాం. ఈ అప్పులు కుప్పగా మారిన రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని ఈరోజు లక్షల కోట్ల అప్పులేని మేము ఇచ్చిన హామీలు ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం కోసమే ఈ ప్రణాళిక. మేము స్పష్టంగా చెప్తున్నాం. కేసీఆర్ గారు గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని చెప్పి కోడి ఉంది, కళ్ళు ఉంది, అల్లుడు వస్తున్నాడు, నాటుకోడి ఇవన్నీ చెప్పి వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు. వాళ్ళకి ఇల్లు ఇలా ఎక్కడ ఇలా మా నియోజకవర్గం కూకుట్పల్లిలోనే 5,000 ఇల్లు 10,000 ఇల్లు ఇస్తామని 140 ఇల్లు కూడా ఇలా 70 ఇల్లు ఇచ్చారు. ఈరోజు 3,500 ఇల్లు పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాల అతీతంగా గ్రామ సభల్లో అధికారుల ద్వారా మేము ఎంపిక చేస్తున్నాము. లబ్ధిదారుల ఎంపికలో చిన్న పొరపాటు జరిగితే వాళ్ళు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వము. అధికారులు సిద్ధంగా ఉన్నారు. మేము మళ్ళీ ప్రజలకు ఇక్కడే విజ్ఞప్తి చేస్తున్నాము. కేటీఆర్, హరీష్ రావు రెచ్చగొట్టే మాటలు విని మీరు మోసపోవద్దు. వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు విఫలమై ఈరోజు మేము ప్రణాళికబద్ధంగా ఎవరు రెచ్చగొట్టట్లేదు. అక్కడ ప్రజల ఆవేదన వస్తూ ఉంది, బయటికి వస్తూ ఉంది. ఇన్ని రోజుల నుండి, సంవత్సర కాలం నుండి వెయిట్ చేసి ఇప్పుడు గ్రామ సభల్లోకి అధికారం వెళ్ళడం వల్ల ఈ ఆవేదన వస్తూ ఉంది. అక్కడ ఎవరు రెచ్చగొట్టట్లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. మిత్రమా, ఇప్పుడే నువ్వు చెప్పావు కదా, గతంలో గ్రామ సభ పెట్టారు, గతంలో ఇల్లు ఫ్లాట్ అప్లికేషన్ ఇన్నిసార్లు అధికారులు ఇంటికి పోయారు కదా. ఇప్పుడు రెచ్చగొట్టలే అంటే ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని గ్రామాలు, ఇన్ని వేల గ్రామాలు, 29,000 గ్రామాలు దాదాపు, ఇన్ని వేల గ్రామాల్లో జరుగుతున్న సంఘటనలు 8, 10, 12, 13. ఆ 12, 13 సంఘటనలు భూతత్వం చూపిస్తారు తప్ప 10 సంవత్సరాల నుంచి రానోళ్ళు ఈ సంవత్సరంలో మాకు వస్తున్న సంతోషపడే వాళ్ళు చూపిస్తున్నారు. ఆ ఫోటో లేదన్నా. నిన్న వాళ్ళ జిల్లాలో ఒక ఆమె, నేను పెళ్ళయి నాకు కొత్తగా 10 సంవత్సరాల నుంచి హరీష్ రావు, కేటీఆర్ ఏమో దిగితే మాకు రేషన్ కార్డు రాలేదు. ఈరోజు రేషన్ కార్డు వచ్చింది, సంతోషంగా స్వీట్లు పంచుకుంటుంది. మరి ఆమెను చూపించారా? మీరు రాని 2-3 చూపిస్తున్నారు తప్ప వచ్చి 97 మందిని చూపించలే కదా. మేము అదే చెప్తున్నాం. 96 మందికి వస్తుంది, 4 రావట్లే. ఆ 4 వీళ్ళు చూపిస్తారు. మీ 10 సంవత్సరాలు ఇవ్వబోబట్టే కదా మేము ఇస్తుంది. ఈరోజు 10 సంవత్సరాలు నీ బతుకులకి, మీ అయ్యా బావమర్దులకి ఒక్కరోజన్నా రేషన్ కార్డు ఇచ్చారు ఎవరికన్నా? మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో 2014 ముందు ఒక రేషన్ కార్డుకి బియ్యము, పంచదార, కందిపప్పు, చింతపండు, ఆయిల్ ప్యాకెట్ అన్నీ ఇచ్చేవాళ్ళం. ఇలా బతుకులకు అన్నీ తీసేశారు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. ఈరోజు రేషన్ కార్డు ఇస్తారు. అందరూ ఏమనుకుంటా అంటే రేషన్ కార్డు ఇవ్వగానే మాకు అన్నీ వచ్చేస్తారు. ఇది రేషన్ కార్డు మల్టీపర్పస్ కార్డుగా భవిష్యత్తులో ఉపయోగించబోతున్నాం. హెల్త్ కార్డు కూడా ఉపయోగించబోతున్నాం. ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా మా ముఖ్యమంత్రి చేస్తున్నారు. కొంచెం వెనక ముందు అయింది. అయినప్పటికీ ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు, ప్రతి ఇల్లు లేని నిరుపేదకి ఇందిరం ఇల్లు అందే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ గట్టి చర్యలు తీసుకొని ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి లబ్ధి చేకూరుస్తాం. ఏదైతే ఇప్పుడు నిర్వహిస్తున్న సభలలో ఖచ్చితంగా ప్రజలకు యూజ్ అయ్యే విధంగా గతంలో ఎవరైతే దరఖాస్తులు పెట్టుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగిలిపోయిన వాళ్ళ కోసం మళ్ళీ సర్వే చేస్తామనో, అంతేగాని ఈ సర్వే ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రాపగండా సృష్టిస్తుందో దానివల్ల కాదు అన్నట్టుగా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. అక్కడక్కడ అల్లర్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ అల్లర్లు కూడా బీఆర్ఎస్ నాయకత్వానికి ప్రోత్సాహంతోనే జరుగుతూ ఉన్నట్టు కూడా క్లియర్గా తెలుస్తూ అన్నట్టు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రవీందర్తో మీ అనిల్.